సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన అనే నేను నిర్వహించే ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి ప్రోగ్రాంకి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ మీట్ యొక్క రికార్డింగ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి మరి యూట్యూబ్లో వినే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మన శరీరంలో బ్యాక్ బోన్ ఏమిటి అంటే వెన్నెముక అన్నది మనందరికీ తెలుసు. మరి ఆర్సిఎం సప్లై చైన్లో కూడా బ్యాక్ బోన్ లాంటిది ఏదైనా ఉంది అంటే అది ఆర్సిఎం పియూసి అంటే పికప్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. మరి కంపెనీ దాన్ని మాడిఫై చేసి 2020 సంవత్సరం నుంచి వండర్ వరల్డ్గా మార్చింది. 2018 సంవత్సరంలో నేను పికప్ సెంటర్ ఓపెన్ చేసే సమయంలో మాకు ఆర్సిఎం పికప్ సెంటర్ని కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 2020 సంవత్సరం నుంచి వండర్ వరల్డ్ పేరుతోటి కంపెనీ తన ప్రోడక్ట్ల సప్లై చైన్లో భాగంగా వండర్ వరల్డ్ అంటే ఈ రెండు ఒకటే అన్నమాట. ఆర్సిఎం పియూసి అన్నా ఆర్సిఎం వండర్ వరల్డ్ అన్నా బోత్ ఆర్ సేమ్. కంపెనీ తన యొక్క ప్రోడక్ట్లని మన భారతదేశంలోని అన్ని మూలలకు చేరవేసేందులకై తన సప్లై చైన్లో భాగంగా 2002 సంవత్సరం నుంచి వేర్ హౌస్లని, మరి 2005 నుండి పికప్ సెంటర్లని, ఆ పికప్ సెంటర్ని మనం షార్ట్గా పియూసి అంటాము. మరి వాటిని ఇంకొంచెం స్టాండర్డ్స్ పెంచి 2020 సంవత్సరం నుంచి వండర్ వరల్డ్గా రూపాంతరం చేసి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఆర్సిఎం కంపెనీ నిత్యావసర వస్తువుల్ని నిఖార్సైన ధరలతో ఆరోగ్య పరిరక్షణతోటి అందజేస్తూ ఉంది. మరి అటువంటి పికప్ సెంటర్ పియూసిలో మేము కూడా భాగమైనందుకు సంతోషిస్తూ ఈ యొక్క ఆర్సిఎం విధానాన్ని వీలైన కుటుంబాలకి ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓ విధంగా చెప్పాలి అంటే మా సద్గురు ఆరోగ్య నిలయం గుంటూరు పికప్ సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే, పికప్ సెంటర్ అంటే ఏమిటి, జస్ట్ ప్రోడక్ట్ల డిస్ప్లే గొప్పగా అక్కర్లేదు, మామూలుగా ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో కంపెనీ పికప్ సెంటర్లో 2005 సంవత్సరం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. మరి రోజు రోజుకు కంపెనీ ఎదుగుతుంది. మరి నెంబర్ ఆఫ్ కుటుంబాలు కూడా పెరుగుతూ ఉన్నప్పుడు డిస్ప్లే అనేది చక్కగా ఉంటే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ పికప్ సెంటర్ యొక్క స్టాండర్డ్స్ని కొంత అప్గ్రేడ్ చేసి, అంటే చక్కగా ర్యాక్స్ ఉండాలి, చక్కగా డిస్ప్లే ఉండాలి, ఆ విధంగా ఉండేలాగా వండర్ వరల్డ్ని ఎవరైనా కూడా పికప్ సెంటర్ నుంచి ఈ విధంగా డిస్ప్లే ఉన్న వాళ్ళకే వండర్ వరల్డ్గా రూపాంతరం చేసేలాగా కంపెనీ చేసింది. కానీ పికప్ సెంటర్ కాలంలోనే మన సద్గురు ఆరోగ్య నిలయం అనేది వండర్ వరల్డ్ స్టాండర్డ్స్ తోటే స్టార్ట్ అయిందని చెప్పడానికి కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నది ఫ్రెండ్స్. అంతేకాదు నాకన్నా ముందు నా తర్వాత గుంటూరు నగరంలోనూ మరియు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లోనూ చాలా చోట్ల చాలా పికప్ సెంటర్స్ లేదా వండర్ వరల్డ్స్ ప్రారంభించడము అనతి కాలంలోనే కనుమరగడం కూడా జరిగింది. కానీ మన సద్గురు ఆరోగ్య నిలయం మొదట్లో ఓ చిన్న 10x10 అంటే 100 అడుగుల రూమ్లో స్టార్ట్ చేసి, ఆ తర్వాత దానికి అదనంగా ఇంకో ప్రాంతంలో 9x9 అంటే ఒక 80 అడుగుల ప్రాంతంలో ప్లేస్లో ఇంకో ప్లేస్లో కూడా తన యొక్క కార్యకలాపాలని స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఏకంగా 20x20 కింద 20x20 పైన మొత్తము 800 అడుగులతో ప్రస్తుతము కృష్ణగర్ మెయిన్ రోడ్లో మన సద్గురు ఆరోగ్య నిలయం కార్యకలాపాలు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అంటే ఈ విషయం నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, రోజు రోజుకి ఈ యొక్క కంపెనీ పట్ల నాకున్న మక్కువతోటి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్లని ప్రతి కుటుంబానికి వీలైన కుటుంబాలకి అందజేయాలి అనే ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాము. కాబట్టి
అందరూ కనుమరుగవుతుంటే మనమైతే మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో అనుకోకుండా గుంటూరులో నూతనంగా ఓపెన్ చేసిన డెక్లథాన్ అనే ఒక షోరూమ్కి వెళ్ళడం జరిగింది. ఆ షోరూమ్ చూసిన వెంటనే మా పిల్లలతోటి, మా ఆవిడతోటి నేను అన్న విషయం ఏమిటి అంటే, రాబోయే రోజుల్లో మనం కూడా మన యొక్క పికప్ సెంటర్ని ఈ విధమైన ప్లేస్లోకి మార్పు చేయాలి, అప్గ్రేడ్ చేయాలని కూడా చెప్పాను ఫ్రెండ్స్. అంతేకాదు కంపెనీ 2023 సంవత్సరం నుంచి హోమ్ డెలివరీ అన్న సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలము రెండు చోట్ల గుంటూరు మరియు నెల్లూరులలో మాత్రమే ఈ యొక్క హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కంపెనీ అనుమతి ఇచ్చింది. అందులో మనము కూడా అంటే సద్గురు ఆరోగ్యమన్న మేము మరియు శ్రీ లక్ష్మీ శ్రీనివాస అంటే సింపుల్గా ఎస్ఎల్ఎస్ ఆర్సిఎం వన్ వరల్డ్ క్విక్ అనే నెల్లూరు శ్రీనివాసమూర్తి గారు సెలెక్ట్ కావడం కూడా చాలా చాలా సంతోషకరమైన విషయం ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతము ఆర్సిఎం ప్రోడక్ట్లకి గుంటూరు మరియు నెల్లూరు ప్రాంతాల్లో హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉన్నది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎందుకు మేము ముందుకు వెళ్తున్నాము అంటే, ఈ కృషి వెనకాల సుమారు 20 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అనుభవం ఉన్నది. మరి నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ద్వారా కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో తెలిసింది. సుమారు 14 సంవత్సరాల రకరకాల డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్లను మా ఇంట్లో వాడే అనుభవం ఉన్నది. మరి అందువల్ల ఆర్సిఎం అనే దాన్ని నేను టేకప్ చేయడము, ఆ ప్రోడక్ట్లో మా ఇంట్లో వాడుకోవడము, మరి ఈ యొక్క ప్రోడక్ట్లు మన భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైనవే, ఆమోదయోగ్యమైనవే, ఆరోగ్యకరమైనవే అంటూ ముందుకు వెళ్ళేదానికి దోహదం చేశాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత కేవలం అంటే మొబైల్ ఫోన్లో ఆర్డర్ క్లిక్ చేస్తే చాలు, ఇన్ని నిమిషాల్లో లేదా ఇన్ని గంటల్లో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కనుక కూర్చున్న చోటికి కూరగాయలు పొందుతూ ఉన్నాము. మరి ఇటువంటి ఈ సమయంలో మరి మన ఆర్సిఎం ప్రోడక్ట్లు కావాలి అంటే ఒక్క గుంటూరు మరియు నెల్లూరు నగరాల్లో మాత్రమే ఈ విధమైన వెసులుబాటు ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా అన్ని చోట్లకి ఇంత సులభంగా రావు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని చోట్ల పక్కనే ఉన్న కిరాణా షాపులో ఆర్సిఎం ప్రోడక్ట్లు లభ్యం కావు, ఇంకా కొన్ని చోట్ల పక్క వీధిలో దొరకవు, ఇంకా కొన్ని చోట్ల అయితే పక్క ఊర్లలో కూడా లభించవు ఫ్రెండ్స్. మరి ఊరు కాని ఊరు, వీధి కాని వీధి, మరి పక్కన కాకుండా కొంత శ్రమ కోర్చి మన ఆర్సిఎం ప్రోడక్ట్లు వాడాలి అంటే, మరి మన యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్లని వాడగలరు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్లు ఇవి ప్రోడక్ట్లు కాదు, ప్రసాదాలు లాంటివి. ఇందులో ఉన్న అంటే రేటు ఎందుకు తక్కువగా ఉంది, మరి ఇంత నాణ్యతతోటి కంపెనీ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది, అంతేకాదు మరి ప్రతి ప్రోడక్ట్ వెనకాల ఉన్న ఆరోగ్య సంరక్షణ, కంపెనీ తీసుకునే ఆ యొక్క కేర్ ఏమిటి, ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే మనము పక్కనే ఉన్న కిరాణా షాపును కాదనుకొని, పక్క వీధిలో ఉన్న ఒక సూపర్ మార్కెట్ను కాదనుకొని, లేదంటే ఊరి బయట ఉన్న లేదా ఊరి మధ్యలో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్, అది ఎక్స్మార్ట్ కావచ్చు, వై బజార్ కావచ్చు, జెడ్ మాల్ కావచ్చు, వాటన్నిటినీ కాదంటూ కూడా అంటే కనుక మనము ఈ యొక్క ఆర్సిఎం ప్రోడక్ట్లని తెచ్చుకోవాలి అంటే కనుక ఈ యొక్క ప్రోడక్ట్ల గొప్పతనము మనకు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇంత గొప్ప ప్రోడక్ట్లు చాలా చాలా వీలైన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, మరి ఇంత గొప్ప ప్రోడక్ట్లు ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడి ఉన్నాయి, పూర్తి స్థాయిలో అనుకున్న మేరకు ఎందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా గత 6 సంవత్సరాలుగా రకరకాలుగా నేను ఆలోచన చేసినప్పుడు నాకు అంటే ఒక 4 కారణాలు ముఖ్యంగా అర్థమయ్యాయి ఫ్రెండ్స్. నెంబర్ 1, సప్లై చైన్. అంటే అనుకున్న చోట్ల అంత సులభంగా ఈ యొక్క ప్రోడక్ట్లు అందట్లేదు. మరి బాగా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రోడక్ట్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళే ఎంత దూరమైనా వెచ్చించి 300, 400 లేదా 100, 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయినా సరే పర్వాలేదు అంటూ కూడా, ఎందుకంటే ఈరోజు మేము మా గుంటూరు నుంచే ఇటు శ్రీకాకుళం, ఇటు అనంతపురం, ఇంకా చెప్పాలంటే చిలకలూరిపేట, పొన్నూరు, తెనాలి, ఒంగోలు, ఈ విధంగా అంటే పలు చోట్లకు ఇక్కడి నుంచే కూడా నేను ప్రోడక్ట్లను పంపిస్తున్నాను అంటే కనుక మరి వారికి ఆ ప్రోడక్ట్ల మీద అవగాహన ఉన్నది కాబట్టి ఆర్డర్ పెట్టి మరి 1-2 రోజులు వేచి చూసి మరి ఈ యొక్క ప్రోడక్ట్లని పొందుతున్నారు. మరి అటువంటి అవగాహన వీలైన కుటుంబాలకు
తెప్పించాలి అన్న ఉద్దేశమే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి రెండో పాయింట్ ఏమిటి అంటే కనుక, మరి ఆర్సిఎం కంపెనీ అన్నది రాజస్థాన్లోని బిల్వాడాలో ప్రారంభమైంది. అంటే ఒక నార్త్ ఇండియన్ కంపెనీ. పూర్తి స్థాయి కంపెనీ యొక్క కార్యకలాపాలు, కంపెనీ యొక్క లీడర్స్ అందరూ కూడా హిందీ వారు కావడం వల్ల లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా అంటే కనుక ఓవర్కమ్ అయ్యి పూర్తి స్థాయి అచ్చ తెలుగులో ఈ యొక్క ప్రోడక్ట్లని ప్రతి కుటుంబానికి చేరవేయాలి అన్న ఉద్దేశంతో సద్గురు ఆరోగ్యం అనే మనం ఈ యొక్క జూమ్ మీట్స్ ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే కనుక, నాట్ ఓన్లీ ఆర్సిఎం బట్ ఎవ్రీవేర్ కూడా ఈరోజు కమ్యూనికేషన్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మరి అటువంటి కమ్యూనికేషన్ కూడా ప్రతి అంటే కనుక మనకు జాయిన్ అయిన ప్రతి కుటుంబానికి కూడా అంటే ప్రోడక్ట్ ఉందంటే ఉంది, లేదంటే లేదు, వస్తుందంటే వస్తుంది, రాదంటే రాదు, ప్రోడక్ట్ యొక్క గొప్పదనం ఏమిటి, ఇవన్నీ కూడా ఉన్నదిన్నట్టుగా అంటే వారికి వారి భాషల్లో కమ్యూనికేట్ చేస్తూ కూడా అంటే ఈ యొక్క విధానంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఆ తర్వాత చెప్పాలి అంటే నాలుగో పాయింట్ నేను తెలుసుకున్నది ఏమిటి అంటే లీడర్ల మధ్య కోఆర్డినేషన్, సయోధ్య లేదు ఫ్రెండ్స్. అంటే ఒక్కో చోట ఒక్కో విధంగా అంటే ఒక లీడర్కు అది ఈగోస్ కావచ్చు, రకరకాల పలు కారణాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఓవర్కమ్ అవుతూ అందరితోటి అంటే వీలైనంత కోఆర్డినేషన్ని అంటే చేసుకుంటూ కూడా సద్గురు ఆరోగ్యం అనే మేము ముందుకెళ్తున్నామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యే నిమిత్తమే ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నది ఆవేశం అంటూ ఈ మధ్య కాలంలో కేరళ రాష్ట్రంలోని అంటే మలయాళ భాషలో రిలీజ్ అయిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఫ్రెండ్స్. మరి ఈ సినిమా అయితే చాలా చాలా హిట్ అయింది. మా అబ్బాయి కూడా ఈ మధ్యనే క్యాలికట్ నుంచి ఇంటికి రావడం జరిగింది, మాటల్లో చెప్పడం జరిగింది. మా అబ్బాయి మాట్లాడిన రెండో రోజో మూడో రోజో ఓటీటీలో కూడా రిలీజ్ కావడం జరిగింది. కానీ చూద్దామంటే మనసు రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అది మలయాళము మనకు అర్థం కాదు. సో అంటే ఈ విధమైన ఇబ్బందులను చాలా మంది ఈ యొక్క ఆర్సిఎం విధానంలో కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంపెనీ విడుదల చేసే ప్రతి అంటే నోటీస్ కావచ్చు మొదట్లోనే హిందీలో ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంగ్లీష్లో వస్తుంది. ఏదైనా మీటింగ్లు ఉన్నా కూడా అంటే కొందరు పూర్తి స్థాయి తెలుగులో మాట్లాడకుండా ఆ హిందీలో ఉన్నప్పుడు వాళ్ళు హిందీలో చెప్పడం, ఆ తర్వాత తెలుగులోకి తర్జమా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే చాలా చాలా మన విలువైన సమయం కూడా వృధా కావడము. ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అంటే ఇంట్రెస్ట్గా లేకపోతే మనము అంటే అటెండ్ కాలేము. కాబట్టి మరి ఈ యొక్క విషయాన్ని కూడా ఓవర్కమ్ అయ్యేలాగా ఇంకా చెప్పాలి అంటే మరి ఇదే ప్రాబ్లము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, కేరళలో కూడా ఉన్నా కూడా అక్కడ సిఆర్ఎన్ మూర్తి గారు అనే ఓ లీడర్ తన యొక్క అంటే సొంత కేర్ తీసుకుని కేరళ రాష్ట్రంలో కూడా ఆర్సిఎం విధానాన్ని చాలా చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితిని మన తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు? చాలామంది ఇప్పటికే కృషి చేస్తున్నారు. మరి వారిలో కుప్పం జనార్దన్ అనే మేము కూడా సద్గురు ఆరోగ్యం అనే మేము కూడా అంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ యొక్క ఆర్సిఎం విధానాన్ని ప్రమోట్ చేసేలాగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి అని పేరు పెట్టడానికి వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే మెయిన్ ప్రధాన ఉద్దేశం ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే పాఠశాల అంటే మన తెలుగు, అంతే పైపెచ్చు స్కూల్ అంటే చిన్న చిన్న స్కూల్లో అంటే బేసిక్స్ నుంచి ప్రతి విషయం కూడా. ఎందుకంటే ఈరోజు మన ఆర్సిఎం ప్రోడక్ట్లు అనేది లో ప్రొఫైల్ నుంచి అంటే ఈవెన్ చెప్పాలి అంటే చెప్పులు కుట్టే స్థాయి నుంచి, రిక్షా తొక్కే స్థాయి నుంచి, ఆటో తోలుకునే స్థాయి నుంచి అంటే చిన్న చిన్న వృత్తుల వారికి కూడా, చిన్న చిన్న కుటుంబాలకు కూడా అందుబాటు. మరి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి నాలెడ్జి అంటే కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కొందరికి జూమ్ అంటే తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. గతంలో చాలా మీట్స్ చేసినా కూడా ఆ యొక్క విధానంలో ఏమిటి అంటే కొంత తలాతోక లేనప్పుడు ఏమైపోతుందంటే ఇబ్బంది అవుతుంది. మరి అందరికీ కూడా బేసిక్స్ నుంచి పూర్తి విషయాలు అందజేయాలి అన్న విషయంతో ఇంకా చెప్పాలంటే అచ్చ తెలుగులో ఉంటుంది అని ప్రతి ఒక్కరికి అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి. మరి ఆర్సిఎం పాఠశాల అంటే ఆర్సిఎం కంపెనీ నిర్వహిస్తోంది కాబోలు అని అనుకునే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ పేరులో బై గుంటూరు పియూసి, ఎందుకంటే భవిష్యత్తులో కంపెనీ కూడా కొత్తగా ఇచ్చే వాటికి వండర్ వరల్డ్ అనే పేరుతో ఇస్తుంది కానీ పియూసి అనే పేరుతో ఇవ్వదు. కాబట్టి ఇప్పుడున్న పికప్ సెంటర్లో కూడా మనదే. కాబట్టి ఈ యొక్క పేరును ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి అని సెలెక్ట్ చేసుకోవడం అయినది ఫ్రెండ్స్. మరి ఒక్కసారిగా మీరు ఈ యొక్క పియూసి పికప్ సెంటర్ వండర్ వరల్డ్ ఈ పేర్లను మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మనకు ఈ యొక్క ఆర్సిఎం విధానం కూడా అంత చక్కగా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటారా? ఎందుకు అంటే ఈ యొక్క
పికప్ సెంటర్ అన్న, వండర్ వరల్డ్ అన్న ఇది కంపెనీ షోరూమ్ కాదు ఫ్రెండ్స్. కంపెనీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ కూడా కాదు, కంపెనీ యొక్క అవుట్లెట్ కాదు, కంపెనీ యొక్క ఫ్రాంచైజీ కాదు, కంపెనీ యొక్క స్టాక్ పాయింట్ అంటే సూపర్ సేల్స్ స్టాకిస్ట్ అంటారు, ఎస్ఎస్ కాదు, కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ కాదు. మరి ఏమిటి అంటే కనుక ఈ యొక్క పికప్ సెంటర్, ఆ పికప్ అన్న అర్థాన్ని మనం ఎప్పుడైతే బాగా చక్కగా అర్థం చేసుకున్నామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆర్సీ విధానానికి చక్కగా కనెక్ట్ కాగలం ఫ్రెండ్స్. ఎందుకు అంటే మరి పికప్ ఇప్పుడు బహుశా ఎప్పుడైనా మా ఆవిడ ఊరు వెళ్ళిందనుకోండి, నేను రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో డ్రాప్ చేసి వస్తాను. తిరిగి ఆవిడ రాగానే బస్ స్టాండ్ అంటే బస్సులో వస్తే బస్ స్టాండ్కి వెళ్ళి, రైల్లో వస్తే కనుక రైల్వే స్టేషన్కి వెళ్ళి పికప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అంతేకాదు మా అబ్బాయి గతంలో కిడ్స్ అనే కాలేజీలో చదివాడు. రోజు అంటే కనుక కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్ అనేది ఎస్విఎన్ కాలనీలో బిగిన్ అవుతుంది. ఎస్విఎన్ కాలనీ నుంచి గుంటూరులో ఉన్న పలు సెంటర్లో పికప్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క స్టాప్స్లో వెళ్ళి అబ్బాయి అంటే కనుక అంటే అబ్బాయిని పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత సేమ్ అదే పాయింట్స్ మళ్ళీ డ్రాప్ పాయింట్స్గా మారిపోయి ఆయా పాయింట్స్లో అంటే కనుక బాబుని అంటే కనుక డ్రాప్ చేయడం జరుగుతుంది. సో అంటే నాణ్యత తెలిసిన వినియోగదారుడు ఎంత దూరమైనా కూడా వెచ్చించి శ్రమ కోర్చి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశాలతో పోలిస్తే ఈ యొక్క ఆటంకాలు గొప్పవి కాదు అంటూ వెళ్ళి ఈ యొక్క ప్రోడక్ట్ను పికప్ చేసుకుంటాడు. కాబట్టి కంపెనీ చాలా చాలా అంటే దూరదృష్టితోటి ఈ యొక్క సప్లై చైన్లో అతి ముఖ్యమైన బ్యాక్ బోన్ లాంటి ఈ విషయానికి పికప్ సెంటర్ అని పేరు పెట్టింది. మరి ఈ యొక్క పికప్ సెంటర్లకు వచ్చి ఈ విధంగా పికప్ చేసుకునే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో వండర్స్ అంటే కనుక వింతలు అంటే జరుగుతున్నాయి. కాబట్టి 2020 సంవత్సరం నుంచి వండర్ వరల్డ్ అంటూ నామాంతరం అంటే రూపాంతరం చేసి కంపెనీ ఈ యొక్క విధానాల్ని మన కుటుంబాలకి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ వండర్స్ ఏమిటి, ఆ వండర్స్ అనేది ఏమిటో తెలుసుకుంటూ రాబోయే సెషన్స్లో వీటి గురించి ఇంకా ఇంకా అంటే డీటెయిల్డ్గా జస్టిఫైడ్గా మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఇవాళ సెషన్స్లో ముఖ్యంగా నేను గమనించిన ఒక 10 వండర్స్ని, 10 ముఖ్యమైన పాయింట్లు. ఎందుకంటే ఆర్సీఎం విధానం అనేది ప్రతి ఇండియన్ ఫ్యామిలీకి ఎందుకు కావాలి? 139 కోట్ల జనాభా అంటే సుమారు 30 నుంచి 35 కోట్ల భారతీయ ఫ్యామిలీస్. మరి ప్రతి కుటుంబానికి ఆర్సీఎం విధానం ఎందుకు కావాలి అంటే ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయాల్ని తెప్పించడం ఆర్సీఎం సిస్టంతో సాధ్యం. డైలీ నీడ్స్, మరి డైలీ నీడ్స్ అంటే ఏంటి? పొద్దున్న లేస్తూనే మనకు పేస్ట్ బ్రష్ కావాలి, ఆ తర్వాత స్నానం చేయాలంటే సబ్బు షాంపూ కావాలి, ఆ తర్వాత ఫేస్కి అంటే ఈ యొక్క పౌడర్ కావాలి, టీ కాఫీలు కావాలి, వంట చేయాలంటే వంట నూనె కావాలి, ఇల్లు తుడవాలి అంటే కనుక ఫ్లోర్ క్లీనర్ కావాలి, అంట్లు తోమాలి అంటే కనుక డిష్ వాష్ లిక్విడ్ కావాలి, వేసుకోవాలంటే బట్టలు కావాలి. ఈ విధంగా అంటే కనుక ప్రతి నిత్యము ప్రతి ఇంటికి మనం ప్రోడక్ట్లు వాడుకుంటూ ఆ వాడుకున్న ప్రోడక్ట్ని ఈ యొక్క ఆర్సీఎం సిస్టంలో మనం ఫాలో అయ్యామంటే మనకు మంత్లీ ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. అది కూడా అంటే చూడండి, మరి ఈ యొక్క ప్రోడక్ట్లను మనము అంటే మనకు నిత్యావసర వస్తువులను మనం వాడుకుంటూ మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సిస్టమ్ ద్వారా అందజేశాము అంటే కనుక తెలియకుండానే మంత్లీ ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇంట్లో ఈరోజు అంటే కనుక భార్యాభర్త ఇంట్లో ఉన్న అందరూ పని చేస్తూ ఉన్నా కూడా అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇన్కమ్స్ అనేది ఇబ్బందిగా ఉంది. అటువంటి పొజిషన్లో మన ఇంట్లో ఉన్న రెగ్యులర్గా వాడుకునే జస్ట్ ఈ యొక్క ప్రోడక్ట్లని అంటే షాపుని మార్చుకోవడం ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే అంతా ఇంత కాదు. మరి ఇవన్నీ కూడా నమ్మలేని నిజాలు అంటారా? అవునంటారా కాదంటారా? మరి నమ్మలేని నిజాలని నిజం చేయాలంటే మనం ఏమైనా చేయాలి అంటే ఆర్సీఎంలో ఏముంటాయి? మరి ఆయా ప్రోడక్ట్లను అంటే వాడుకోవడం బిగిన్ చేశామంటే చాలు ఈ యొక్క ఆర్సీఎం సిస్టమ్ యొక్క గొప్పతనం మనందరికీ కూడా అర్థమవుతుంది. మరి వాడాలి అంటే అసలు ముందు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం ఎందుకు తీసుకోగలరు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ధరలు చాలా 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 ఇందాక నేను అన్నట్లు కామన్ మ్యాన్కు కూడా అఫోర్డబుల్ అయ్యే ప్రోడక్ట్లు. అంతేకాదు కిచెన్ ఫ్రెండ్లీ అంటే అది వంటిల్లే కాదు ప్రతి ఇంట్లో కూడా యాక్చువల్గా నేను చెప్పాలంటే హస్బెండ్ ఫ్రెండ్లీ, వైఫ్ ఫ్రెండ్లీ అనే విధంగా ఇక్కడ రాద్దాం అనుకున్నాను. మరి హస్బెండ్ అంటే ఈ కాలంలో హస్బెండ్ అయినా మేము కూడా పనిచేస్తూ అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆదాయాలు పొందుతున్నారు. మరి అంతేకాదు ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఇంట్లో కిచెన్లో ఉంటున్నారు. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలు, కిచెన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్లు అంటూ కూడా అంటే నేను రాయడం జరిగింది. మరి అంతేకాదు హెల్త్ సపోర్టివ్ ప్రోడక్ట్స్, మరి హెల్త్ సపోర్టివ్ ప్రోడక్ట్లను వీళ్ళని కుటుంబాలకు అందజేస్తే అంటే ప్రచారం చేస్తే చాలు మనకి ఏంటి అంటే తెలియకుండానే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి అటువంటి విధానం కూడా ఒక ఆర్సీఎం సిస్టమ్ తోటే సాధ్యమవుతుంది. పక్కా లోకల్ తయారీ అంటే మన ఇండియాలోనే అంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కువ అంటే కేరళలో కొబ్బరి నూనె ఫేమస్ కాబట్టి, కొబ్బరికాయలు ఫేమస్ కాబట్టి మన కొబ్బరి నూనె కేరళలో తయారవుతుంది. మన దుగ్గిరాల కాఫీకి ఫేమస్ కాబట్టి దుగ్గిరాల్లో మన యొక్క కాఫీ తయారవుతుంది. అంతేకాదు పంజాబ్ అనేది ప్యాడీకి బాగా ఫేమస్. మరి మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ పంజాబ్లో ఈ విధంగా ఆయా లోకల్లో ఏ
ఏ వస్తువుకు ఏ ప్రోడక్ట్ చక్కగా ఉపయోగపడుతుందో మరి వాటన్నిటిని మనం అంటేగా ఒక ముక్కలో చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియాలో తయారవుతూ మరి ఆయా లోకల్లో కూడా అంటేగా చక్కగా తయారవుతూ ఇంకా ఈ యొక్క విధానంలో ఎక్కడ కూడా మధ్యవర్తులు ఉండరు కాబట్టి ఆటోమేటిక్గా అంటేగా ఒరిజినల్ ప్రోడక్ట్ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు సైతము డూప్లికేటు కల్తీకి లోన్ అవుతున్నాయి. అవన్నీ లోన్ కాకుండా కంపెనీ యొక్క సప్లై చైన్లోనే ఈ యొక్క పికప్ సెంటర్స్ వండర్ వరల్డ్స్ ద్వారా అధికృత వ్యక్తుల ద్వారా అందడం వల్ల ఒరిజినల్ ప్రోడక్ట్ సప్లై చేయడం కూడా ఈ యొక్క ఆర్సిఎం సిస్టంతోనే సాధ్యమవుతుంది. మరి కంపెనీ ఏమిటి అంటే 6 నెలల పాటు కొనుగోలు చేసిన వాళ్ళకి 7వ నెల ఫ్రీ ప్రోడక్ట్లు కూడా అందజేస్తుంది. కాబట్టి మరి 7 నెలల పాటు ఈ యొక్క ప్రోడక్ట్లు వాడుకున్నాము అంటే 8వ నెల కూడా అంటే ఒకవేళ పక్కన వేరే కంపెనీ ప్రోడక్ట్లు వాడినా కూడా అవి అవేరా అంటూ అంటే మళ్ళీ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్లనే వాడడం బిగించేస్తాము. మరి ఆ విధంగా బిగించేయడమే ఏమిటి అంటే ఈ యొక్క ఆదాయాలు అంటే మన ఒక తరం కాదు 7 తరాలకు కూడా అంటే వచ్చేలాగా పునాది వేయడం కూడా ఈ యొక్క ఆర్సిఎం సిస్టంతోనే సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ట్రాష్ లీడర్స్ అంటే కొందరు ఏమిటి అంటే మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అంటే సిస్టమ్ని తీసుకెళ్లాలని అనుకునే వాళ్ళు కూడా ఆర్సిఎం సిస్టంలో ఉండలేరు ఫ్రెండ్స్. అంటే మన బాడీలో ఏమిటి అంటే మన బాడీ గొప్పతనం ఏంటంటే కంట్లో చిన్న డస్ట్ పడింది ఫ్రెండ్స్, ఆ డస్ట్ వెళ్ళేంత వరకు మన బాడీ ఒప్పుకోదు. కాలికి ఏదైనా అంటే ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు తీసేంత వరకు కూడా మన బాడీ ఒప్పుకోదు. చేతికి ఏదైనా గోట్లో కూడా ఏదైనా చిన్న అంటే చెక్కబేడు గుచ్చుకున్నా కూడా అది బయటికి వచ్చేంత వరకు సిస్టమ్ అంటే మన బాడీ సిస్టమ్ ఏ విధంగా ఒప్పుకోదో ఊరికి ఉత్తమ మాటలు చెప్పే ఈ యొక్క లీడర్స్ కూడా అంటే మన ఆర్సిఎం సిస్టంలో ఉండలేరు ఫ్రెండ్స్. అంటే ఎంత గొప్ప విధానమో మన ఆర్సిఎం సిస్టమ్ అని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి డైమండ్ క్లబ్ అనే దాన్ని ఎవరైతే ఫాలో అయిపోయారో వాళ్ళకి ఆటోమేటిక్గా డైమండ్ పిన్ ఫాలో అవుతుంది. మరి డైమండ్ పిన్ అంటే ఆర్సిఎం విధానంలో నెలకి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ఇన్కమ్ ఫ్రెండ్స్. మరి అటువంటి వ్యక్తులు చాలా చాలా అంటే మంది మన కళ్ళ ముందరే చూస్తున్నాము. నాట్ ఓన్లీ 25-30 లక్షలు కాదు, 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు. అంతెందుకు మేము కూడా మా ఆదాయాలు 50 రూపాయల నుంచి అంటే పక్కన సున్నాతోటి 500, 500 పక్కన సున్నాతోటి 5,000 గాను, 5,000 పక్కన సున్నాతోటి 50,000, ఆ తర్వాత ఇంకో 2 సున్నాలు కూడా అంటే చేర్చేంత సత్తా ఉన్న సిస్టమ్ ఆర్సిఎం సిస్టమ్. కాబట్టి మేము ఇంత డెడికేటెడ్గా ఈ యొక్క విధానంలో ముందుకు వెళ్తున్నాము. అంటే నేను మొత్తం 30 సంవత్సరాల నా కెరీర్ అయితే 6 సంవత్సరాల్లో ఆర్సిఎం నాకు ఇచ్చిన భరోసా 25 సంవత్సరాల నా ఇతర వ్యాపకాలు ఇవ్వలేదు అంటే కనుక ఆర్సిఎం సిస్టమ్ యొక్క గొప్పతనం ఏంటో మరి ప్రతి వారము ఈ యొక్క విషయాలకు ఎందుకు మనము అంటే ఈ 30 నిమిషాలు కేటాయించాలో కూడా అర్థమవుతుంది. వీటన్నిటిని ఎలాబరేటర్గా చేయాలి అంటే తెలుసుకోవాలి అంటే ప్రతి వారం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని అటెండ్ కావడము, అంతేకాదు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే తెలిసిన వాళ్ళతోటి ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కూడా ఈ యొక్క విషయాలను యూట్యూబ్ మాధ్యమాల ద్వారా విన్నామనుకోండి, అప్పుడు అంటే ఈ యొక్క విధానం గొప్పతనం అర్థమవుతుంది. ఇంకా అన్నిటికంటే అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే స్వార్థం వీడితేనే, అంటే స్వార్థంగా పనిచేస్తే ఈ సిస్టంలో మనం ఉండలేం ఫ్రెండ్స్. స్వార్థం వీడితేనే అప్పుడు ఏమైపోతుందంటే మనకు అంటే డబ్బు రూపంలో స్వలాభం వస్తుంది. అంతేకాదు సేవ చేస్తేనే సేవించబడడం అనేది ఈ యొక్క 10వ వండర్ అనేది చాలా చాలా గొప్పది. మరి ఇన్ని విషయాలను కేవలం ఒకే ఒక 30 నిమిషాల్లో చెప్పడానికి వీలవుతుందా ఫ్రెండ్స్? వీలు కాదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయాల్ని ఒక యూజర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, అలాగే సెల్లర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, లీడర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అంటూ, అలాగే ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత క్యాల్కులేషన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత మేనేజ్మెంట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అంటూ, అంటే ఈ యొక్క ఆర్సిఎం పాఠశాలలో ఏమిటి అంటే ఈ యొక్క ఈ ప్రోడక్ట్ల గొప్పతనం తెలిసినప్పుడు ఈ ప్రోడక్ట్లను ఒక్కొక్కటిగా ఇంట్లో వాడినప్పుడు మనలో ఉన్న వ్యక్తిత్వం చాలా చాలా ఇనుమడిస్తుంది. మన ఇంటిల్లిపాదిలో అంటారుగా ఒక 7 నెలల పాటు అంటారుగా ఒక్కసారి ఫ్రీ ప్రోడక్ట్లు అందుకునేంత వరకు మన ప్రోడక్ట్లు అంటారుగా ఆర్సిఎంలో ఏమేమి ఉంది, ఇంకా ఏమేమి వాడుకోవాలి, ఎంత దూరమైనా తెచ్చుకుని వాడుకున్నారు అంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా సిస్టమే చూసుకుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ విధమైన క్లాసులు నిర్వహించడానికి నాకు మోటివేషన్ ఏమిటి అంటే 2023 సంవత్సరంలో నేను ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని రకాల క్లాసులు అటెండ్ కావడం జరిగింది. ఆ క్లాసులన్నీ కూడా 10 నుంచి 20 రోజుల వ్యవధితో రోజు 30 నుంచి గంట చొప్పున ఉన్న ఆ క్లాసులు ఏమిటి అంటే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. అంటే రోజు కొంత చొప్పున ఒకే రోజు అంత ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ లెక్కన మనం కూడా 30 నిమిషాల చొప్పున మనం ఏదో చెప్పాం కాదు, చెప్పింది ఎంతవరకు ఇతరులకు చేరింది, ఆ శ్రోతలకు చేరింది అంటూ కూడా ఒక వారం నేను మాట్లాడేలాగా, ఇంకో వారం మీరందరూ కూడా మాట్లాడి మీ ఫీడ్బ్యాక్, మీ క్వశ్చన్ ఆన్సర్స్, మీ యొక్క డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసేలాగా కూడా అంటే నాకు మోటివేషన్ కల్పించింది ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్. కాబట్టి ఈ యొక్క మీట్ ముఖంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి మనందరికీ తెలిసిందే. దాన్నే కొంత మార్చుకున్నామంటే మనం వీలైన కుటుంబాలకు తెలియజెప్పాల్సింది ఏమిటంటే మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం.
వాళ్ళకి ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా ఉండి ఒక మంచి ప్రోడక్ట్ని వాళ్ళకి ప్రమోట్ చేసి ఆ ప్రోడక్ట్ వాళ్ళు వాడుకుంటున్నారా లేదా, మరి ఆ ప్రోడక్ట్లో వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫై చేశారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే 10 మందికి తెలియజేస్తారు. ఆ 10 మందికి తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా మన కస్టమర్ అయినప్పుడు తెలియకుండానే వాళ్ళకి ఆరోగ్యాన్ని పంచడమే మనకు మహాభాగ్యం అవుతుంది. అందుకే వాళ్ళకు కూడా చెప్పండి, అయ్యా మేమేదో మాటలు చెప్పి అమ్మడం కాదు, కలబుల్లి మాటలు చెప్పడం కాదు, మీకు ఆరోగ్యం పంచితేనే మాకు మహాభాగ్యం వస్తుంది. మరి మాలాంటి వాళ్ళను మీరు ఎంత చక్కగా ఆదరిస్తేనే మీకు శ్రీరామ రక్ష. ఎందుకు అంటారా, సొసైటీలో మాలాంటి వాళ్ళు కూడా అంటారు ఇంకా 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 చక్కగా పెరుగుతారు. అప్పుడు ఆ చక్కగా పెరిగినప్పుడు ఏమైపోతుంది అంటారు, మనందరికీ కూడా చాలా చాలా మేలు జరుగుతుంది అని కూడా అంటారు. మా పట్ల మీ ఆదరణే వాళ్ళకు శ్రీరామ రక్ష అంటూ కూడా మనము తెలియజేయాలి ఫ్రెండ్స్. మరి మీకు మేలు జరిగితేనే మాకు మేలు జరుగుతుంది. వీడు ఏదో చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కంపెనీ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారనో అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. కంపెనీ సిస్టమ్ ప్రకారం ఇస్తుంది, కానీ సిస్టమ్ లేకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. మరి అది కూడా మేము చేసేదానికంటే కూడా తీసుకోవడం తక్కువగానే ఉంది. కాకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా బాగుంటుంది, బాగా ఉంటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఒక కంకణం కట్టుకొని వీలైన కుటుంబాలకి ఓ మంచి ప్రోడక్ట్లు అందజేయాలనే ఉద్దేశంతో మీకు మేలు జరిగితేనే మాకు మేలు జరుగుతుంది. మరి అవునా కాదా అంటూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అంటే ప్రతిరోజు ప్రతి మీట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్తో పాటు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి, ఆర్సిఎం ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకుంటాము. ఈరోజు ప్రోడక్ట్లో భాగంగా డోర్ ఓపెనింగ్ ప్రోడక్ట్ అయిన ధ్రువం చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మన ఆర్సిఎం కంపెనీలో డోర్ ఓపెనింగ్ ప్రోడక్ట్ లాంటిది ఈ యొక్క ధ్రువం హోల్ వీట్ చెక్కీ ఫ్రెష్ ఆటా అని చెప్పాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒక గోధుమ పిండి అంటే మనం వాడుకుంటూ ఉంటాము, కానీ ఆ గోధుమ పిండిలో హోల్ వీట్ ఆటా అంటే ఏంటి, చెక్కీ ఫ్రెష్ అంటే ఏంటి అని మనకు తెలిసినప్పుడే మనం ఈ యొక్క ఆర్సిఎం గోధుమ పిండికి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. చెక్కీ అంటే తిరగలి, తిరగలి అంటే ఈ రాళ్ల మధ్యన పిండి అవుతుంది కాబట్టి తక్కువగా హీట్ అవుతుంది. ఎప్పుడైతే తక్కువగా హీట్ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కానీ మన మార్కెట్లో మనం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్, ఒకప్పుడు గోధుమల్ని తెచ్చుకునే వాళ్ళము. గోధుమలు ఈ విధంగా అంటారు ఇసురాయి అంటారు, తిరుగలి అంటారు. ఆ తిరుగల్లో పిండి కొట్టించుకొని అంటారు ఇంట్లోనే వాడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. మరి కాలక్రమేణా ఈ యొక్క మిషనరీ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఈ విధంగా రోలర్ ఫ్లోర్ మిల్స్ వచ్చాయి. ఆ రోలర్ ఫ్లోర్స్ ద్వారా మనము అంటారు ఈ యొక్క పిండిని వాడుకుంటున్నాము. మనమేదో మన ఇంట్లోనే గోధుమలు వాడుకుంటున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఆ రోలర్ ఫ్లోర్ అంటే స్టీల్ ప్లేట్ల మధ్యన పిండి నలిగినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ యొక్క వేడికి అందులో ఉన్న పోషకాలు నశిస్తున్నాయి. ఈ విషయాలను కూడా గమనించిన కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఆ రోలర్ ఫ్లోర్ స్థానంలో చెక్కీ ఫ్రెష్ అంటే ఇక్కడ మీరు రెండో మిషన్ చూసారంటే రెండో వైపు ఉన్న మిషన్ అది తిరగల్లాగా అంటే ఉండడం కూడా మీరు గమనించవచ్చు. రాళ్ల మధ్యన పిండి అనేది ఎప్పుడైతే పిండి అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే అందులో పోషకాలు బాగా ఉంటాయి. అంతేకాదు ఆ పిండి ఏంటనగా ఈవెన్ ఆడవాళ్ళు చపాతీకి లేదా రోటికి కలిపేటప్పుడే చాలా చాలా బాగా ఉండడానికి కూడా గమనిస్తారు. అంతేకాదు ఈ యొక్క చెక్కీ ఫ్రెష్తో తయారైన గోధుమలతో తయారు చేసిన గోధుమ పిండి కూడా అంటే ఆ యొక్క రోటీలు కూడా చాలా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఈ యొక్క విషయాన్ని మీరు ఇక్కడ రోలర్ ఫ్లోర్కి ఆ తర్వాత చెక్కీకి ఉన్న డిఫరెన్స్ను కూడా చదివారు అంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు మరి చాలామంది అంటే కొందరు ఇందాకే నేను అన్నట్టుగా గోధుమలు తెచ్చుకొని మా ఇంట్లో మేము వేసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క గోధుమలు రోలర్ ఫ్లోర్ అంటే స్టీల్ ప్లేట్ల మధ్య నడగడం వల్ల పోషకాలు తక్కువ అవుతున్నాయి. అంతేకాదు గోడౌన్లలో పలు ప్రాంతాల్లో పలు విధాలుగా ఉన్న ఆ యొక్క గోధుమలను పూర్తి స్థాయిలో మన ఇంట్లో మనము క్లీన్ చేసుకోలేము ఫ్రెండ్స్. ఎందుకంటే రకరకాల ఎలుకలు వాటిని ఎందుకంటే యూరిన్ చేయడం కావచ్చు, టాయిలెట్ చేయడం కావచ్చు, వాటన్నిటిని మనము అంటే తెలుసుకుంటే కనీసం అంటే చాలా చాలా భయం కూడా అంటే కలుగుతుంది ఫ్రెండ్స్ వాటిని. ఎందుకంటే నేను కంపెనీ యొక్క విజిట్లో భాగంగా ఈ యొక్క గోధుమ పిండిని కంపెనీ ఏ విధంగా తయారు చేస్తుందో కూడా స్వయానా చూసి వచ్చాను. గోధుమలు వేసిన తర్వాత మళ్ళీ ప్యాకెట్ తయారు వరకు ఎవరు కూడా చేత్తో టచ్ చేయరు. రకరకాల అంటారుగా వాటర్ ట్రీట్మెంటు, అంతేకాదు రకరకాల చోట్ల ఈ యొక్క రాయి, రప్ప, ఇసుక ఇవన్నీ కూడా ఎంత చక్కగా క్లీన్ చేసి అంటారుగా సుమారు 7 to 8 స్టెప్స్లో క్లీన్ అవుతుంది. అంత క్లీన్గా మనం మన ఇంట్లో చేసుకోలేము. పైపెచ్చు రోలర్ ఫ్లోర్ కాబట్టి మన ఇంట్లో గోధుమ పిండి కంటే కూడా ఈ యొక్క ధ్రువం చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి వాడడం మంచిది. కొందరు ఏమిటి అంటే మార్కెట్లో పూరి పిండి అంటూ కూడా తెచ్చుకొని అంటే వాడుకుంటూ చాలా అంటే పూరి పిండి బాగుంటుంది అనుకుంటారు. కానీ అంటే పూరి పిండి అంటే అందులో మైదా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్లగా ఉంటుంది. మరి ఆ పిండి కలిపేటప్పుడే మీకు తేడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడవాళ్ళకి వాటర్ ఎక్కువ తీసుకోదు. మరి ఆ పూరి పిండి వాడడం అంటూ కూడా ఈ విధంగా లూజ్ వాడడం ఏమాత్రము కూడా శ్రేయస్కరం కాదు. మరి వాడడం అంటూ జరిగితే చక్కగా బ్రాండెడ్ వే వాడండి. ఆ బ్రాండెడ్లో కూడా మన చెక్కీ ఫ్రెష్ పద్ధతిలో తయారైనవే ఆ యొక్క ప్యాకెట్ మీద చెక్కీ ఫ్రెష్ పద్ధతిలో తయారైందా కాదా అంటూ, ఇంకా చెప్పాలంటే మరి అటువంటి మార్కెట్లో లభించే ప్రైస్ ఎంత, మన ఆర్సిఎం ప్రైస్ ఎంత అంటూ తెలుసుకుంటూ మరి ఈ యొక్క ఆర్సిఎం విధానం వల్ల
ఆర్సీఎం ప్రోడక్ట్లు వాడడం వల్ల ఉత్తర మనకు వచ్చే పలు రకాల అవకాశాలను కూడా రాబోయే సెషన్లో మనము తెలుసుకోబోతున్నాము. మరి వాటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఏ ప్రోడక్ట్ వాడాలా, ఏ గోధుమ పిండి వాడాలా అనేది మనమే డిసైడ్ అవుతాం ఫ్రెండ్స్. మరి అంతేకాదు మరి గుంటూరు, నెల్లూరు, నాట్ ఓన్లీ గుంటూరు, నెల్లూరు, ఆల్ ఓవర్ భారతదేశంలో మన ఆర్సీఎం కంపెనీ సుమారు 300+ ప్రాంతాల్లో, సిటీస్లో డోర్ డెలివరీ ఫెసిలిటీని కల్పించింది. మరి ఆ డోర్ డెలివరీ ఫెసిలిటీని ఇంకా వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేదానికి ఆన్ ఫస్ట్ ఎవర్ ఆన్లైన్ ఆర్డర్ అంటూ ఒక 111 మందికి అంటే కనుక లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి కొన్ని ప్రోత్సాహ బహుమతులను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. కాబట్టి ఎవరైనా కూడా అంటే కనుక మీరు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కంపెనీ మెంబర్షిప్ పొంది అంటే కంపెనీ మెంబర్షిప్ పొందిన తర్వాత ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి మీ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాల్సిందిగా ఈ నెల 31వ తారీఖు వరకే ఈ యొక్క కంపెనీ లక్కీ టిప్ అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అంతేకాదు ఈ యొక్క ప్రోగ్రాం మొత్తం కూడా సేమ్ ఇదే పేరుతోటి ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసీ అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్లో కూడా లభ్యతతో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరోమారు వినండి. మరోమారు వినడమే కాదు వీళ్ళంతమంది కూడా ఈ యొక్క విషయాలను కూడా తెలియజేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు జరిగిన ఈ యొక్క మొత్తానికి కలిపి కొన్ని ప్రశ్నలు కూడా మీ అందరికీ నేను ఇస్తున్నాను. ఈ ప్రశ్నల్లో ఎవరైనా కూడా నా యొక్క మొబైల్ నెంబర్ 9440262688కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ చేసిన వారికి వచ్చే వారం ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయని, మరి ఆర్సీఎం కంపెనీ ఆర్సీఎం పేరుతోటి పియూసీ పేరుతో పికప్ సెంటర్ను ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఆర్సీఎం కంపెనీ వండర్ వరల్డ్ పేరుతో ఎప్పుడు స్టార్ట్ చేసింది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నగరాల్లో ఆర్సీఎం డోర్ డెలివరీ సౌకర్యం ఉన్నది, ఉచిత డోర్ డెలివరీ నిమిత్తం ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలి, మరి ఆర్సీఎం డోర్ డెలివరీ ఆర్డర్ చేసిన వారికి ఎంతమందికి లక్కీ టిప్ ద్వారా బహుమతుల్ని కంపెనీ ప్రకటించింది అన్న విషయాలను తెలియజేసిన వారికి ప్రోత్సాహ బహుమతులు కూడా ఉంటాయని తెలియజేస్తూ, వచ్చే వారం ఇదే చోట ఇదే మీట్లో మళ్ళీ కలుద్దామని, ఆ రోజు మీకు ఈనాటి ప్రోగ్రాం మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, సందేహాలు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడేలాగా సన్నద్ధమై హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.